హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో రంజీ 2026 సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు. రంజీ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత ఎనర్జీ ఆవిష్కరణలు, ఏఆర్ విఆర్ సోలార్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మై హోమ్ అధినేత రామేశ్వరరావు ప్రారంభించారు. రంజీ 2026 సదస్సులో క్లీన్ ఎనర్జీ, స్టార్టప్స్, ఇంధన పాలసీలపై దేశవ్యాప్త ప్రతినిధులతో లీడర్షిప్ ఫోరంలో చర్చించనున్నారు. దేశంలో 73% థర్మల్ పవర్ వినియోగిస్తున్నామని, గ్రీన్ ఎనర్జీ కోసం పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ యోజన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రీన్ ఎనర్జీ కోసం అందరం బాధ్యత తీసుకోవాలన్నారు. 200 రోజుల వరకు స్టాక్ పెడుతున్నాం. 200 రోజులు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పవర్ అందుబాటులో ఉండాలి. థర్మల్ పవర్ లో పవర్ జనరేషన్ చేయాలి. అనేక రకాలుగా ఇవన్నిటికీ పరిష్కారము. ఈరోజు కోల్ తీయాలి, పెద్ద ప్రాబ్లం. విలేజెస్ తీయాలి, షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, రైతుల ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ పరిష్కార మార్గం మనం ఈరోజు ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ. అందుకే నేను ప్రత్యేకంగా రంజీకి సంబంధించినటువంటి ఈ సంస్థ ఏదైతే ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నామో, ఈ రకంగా కొన్ని వేలాది మంది ఇందులో రావాలి. ఇందులో వాళ్ళందరూ పాల్గొని ప్రతి ఇంటి మీద ఆ ఇంటికి అవసరమైనటువంటి సోలార్ సంబంధించినటువంటి పిఎం సూర్యఘర్ ముఫ్త్ యోజనకు సంబంధించినటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, ప్రధానంగా 70% నేను పెట్టుకుంటున్నాను, 30% కన్జ్యూమర్ పెట్టుకోవాలి. 70% సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా కూడా నేను ఈరోజు నా ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, ముందుకు రండి. మీ ఇంటి మీద మీరు సోలార్ సంబంధించినటువంటి పిఎం సూర్యఘర్ ముఫ్త్ యోజన కింద ఈ స్కీమ్ కింద మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు.